హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం సింపుల్గా కుక్కర్లో అప్పటికప్పుడే తయారు చేసుకునే ములంకాడ సాంబార్ని అయితే మనం ఇప్పుడైతే తయారు చేసుకుంటున్నాము. సో ఇదైతే మనం అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మనం దీన్ని ఈజీగా కూడా క్యారీ చేయొచ్చు. మనకి లంచ్ బాక్సుల్లో అన్నిటిలో కూడా మనకైతే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే మనకి వంకాయ, ములంకాడ, రాడిష్ అవన్నీ కూడా బాగా అయితే కుక్ అయిపోయింది మనకి సాంబార్లోనే. సో మీకు సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా మీరైతే కందిపప్పు అన్నది తీసుకోవాలి. సో ఈ కందిపప్పును మనం ఇప్పుడు కుక్కర్లో వేసి అయితే కడుక్కుందాము. సో చూసారు కదా, ఈ కందిపప్పును మనం 2-3 సార్లు కుక్కర్లో వేసి అయితే కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ కూడా మనమైతే రిమూవ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలాగైతే ఉన్నది. సో నీళ్ళన్నీ కూడా నేనైతే ఇప్పుడు రిమూవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకోవడానికి సరిపడేంత నీళ్ళు అన్నది వేసుకోవాలి. ఇదైతే మనం మంచి నీళ్ళు అన్నది వేసుకున్నాము. దీంట్లోకి మనం ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకుని అయితే మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. సో కుక్కర్ మూత అయితే పెట్టేసుకుంటున్నాము. సో దీంట్లోకి మనం ఇప్పుడు విజిల్ అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వస్తే మనకైతే సరిపోతుంది. సో 3 విజిల్స్ అయితే మనకి వచ్చేసింది. సో 3 విజిల్స్ వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేస్తాం. సో గ్యాస్ అన్నది ఆఫ్ చేస్తాం కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి చింతపండు అన్నది మనం ఫస్ట్ అయితే కడుక్కోవాలి. సో చింతపండు అన్నీ కూడా కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసి అయితే దీన్ని నానబెట్టుకోవాలి. సో ఇదైతే మనకు కొంచెంసేపు చల్లారిన తర్వాత మనకైతే పప్పు అన్నది ఇలాగ ఉంది. సో చూసారు కదా, కందిపప్పు అనేది మనకి మొత్తం ఇలాగైతే వచ్చింది కాబట్టి ఇప్పుడు మనమైతే వంకాయ, కరివేపాకు, టమాటీ, ములంకాడ, అలాగే మనమైతే ఆనపకాయలని అన్నిటిని కూడా మనమైతే ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ ఉడికిన పప్పులోకి మనమైతే ఇవన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా మనమైతే మెల్లగా అయితే వేసేసుకుందాము. సో మనమైతే కరివేపాకు కూడా మనం వేసేసుకొని అయితే ఒకసారి దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకుంటున్నాము. సో మనం ఈ విధంగా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేటట్టుగా కలిపేసుకున్న తర్వాత మనం ఇందాక చింతపండు అన్నది నానబెట్టుకున్నాం కదా, దాన్ని అయితే మనం ఈ కుక్కర్లోకి అయితే వేసేసుకుందాము. సో చూసారు కదా, మనమైతే సాంబార్ తయారు చేసుకోవడానికి ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. సో ఇదైతే మీరు కంగారుగా గబగబాగా ఏది తయారు చేసుకోకుండా ఇదైతే అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. సో మీరు దీంట్లోకి 2 స్పూన్లు గల్లుప్పు, అలాగే మీరైతే 1 స్పూన్ కారం, దీంట్లోకి మనం ఇప్పుడు జీలకర్ర, మెంతుల పొడి వేసి అయితే ఇవైతే బాగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. సో దీన్ని అయితే నేను బాగా అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మీరైతే కుక్కర్ అనేది మూత పెట్టుకోవాలి. సో మూత పెట్టి అయితే నేనైతే విజిల్ కూడా పెట్టేశాను ఆల్రెడీ. ఇప్పుడు మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకుని ఇదైతే మనకి 1 విజిల్ వస్తేనే సరిపోతుంది. సో 1 విజిల్ వచ్చింది కాబట్టి మేము గ్యాస్ ఆపేసాము. ఈ కుక్కర్ అన్నది విజిల్ చల్లారే అంతవరకు మనమైతే ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి ఇందులో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా అయితే దీంట్లోకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మీరు పోపు అన్నది తయారు చేసుకోవడానికి ఫస్ట్ మీరు గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని సో పోపు గిన్నె అయితే మనమైతే ఇప్పుడు పెట్టుకోవాలి. సో పోపు గిన్నె పెట్టుకున్నాం కాబట్టి మనం కరెక్ట్గా దీనికైతే 1.5 స్పూన్ నూనె వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు అయితే మీరు ఫస్ట్ దీన్ని అయితే నార్మల్గా అయితే ఫ్రై చేయండి. సో నేనైతే ఇలా తిప్పేస్తున్నాను. ఇప్పుడు మనమైతే దీంట్లోకి ఎల్లుల్లిపాయలు అన్నది దంచి అన్నది వేసుకోవాలన్నమాట. సో ఎల్లుల్లిపాయలు అన్నది పర్ఫెక్ట్గా దంచి వేసుకున్నాను. ఒకసారి అయితే కలిపేసిన తర్వాత మీరు దీంట్లోకి కరివేపాకు అన్నది వేసుకోండి. సో కరివేపాకు వేస్తారు కాబట్టి ఒకసారి అయితే మీరు కొద్దిగా కలపండి. మనమైతే ఈ విధంగా పోపు అంతా కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనమైతే గ్యాస్ ఆఫ్ వేసుకుందాం. సో గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకున్నాం కాబట్టి సాంబార్లోకి మనం ఇప్పుడు పోపు వేసుకుంటే అయిపోతుంది. సో చూసారు కదా, ఈ వేడివేడి పోపు అన్నది మనమైతే సాంబార్లో అయితే వేసేసుకుందాము. సో చూసారు కదా, మనం ఈ విధంగా పోపును కూడా ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. సో సాంబార్లో ఉన్న కొద్ది గ్రేవీ తీసుకొని ఆ పోపు ప్యాన్లోకి అయితే ఒకసారి తిప్పేసుకొని అయితే మళ్ళీ మీరైతే కుక్కర్లో అయితే వేసండి. ఇప్పుడు మనమైతే ఈ సాంబార్ని అంతా కూడా వేడివేడి అన్నంలో వేసుకొని అయితే ఫస్ట్ అయితే ఒకసారి అయితే కలుపుకొని అయితే చూద్దాము. సో నేనైతే ఫస్ట్ అన్నం అయితే తీసుకున్నాను. అన్నంలోకి మనమైతే ఈ మరుగుతున్న సాంబార్ని అయితే మనం ఇప్పుడు వేసేస్తున్నాము. సో చూసారు కదా, మేమైతే అన్నంలోకి సరిపడేంత సాంబార్ అయితే వేసేసుకున్నాము. మనకి పోపు కూడా చాలా బాగా అయితే అయిపోయింది. దీనికి మంచి కాంబినేషన్ అయినా మేమైతే దొండకాయ పకోడీ అన్నది తయారు చేసుకున్నాము. సో అది కూడా మనమైతే ఇప్పుడు వేసుకున్నాం. సో చాలా బాగుంటాయి. మనకి ములక్కాడ అన్నీ కూడా మనకైతే బాగా కుక్ అయ్యి అయితే బాగుంటుంది. సో మీరు అందరూ కూడా కంపల్సరీగా అయితే ట్రై చేయండి. చూసారు కదా, ఆ వంకాయ అనేది ఇట్టే ఇలాగ అనేసరికి చిదిగిపోయింది. సో మీరు అందరూ కూడా ఇలాంటి సాంబార్ని అయితే మీ ఇంట్లో కంపల్సరీగా ట్రై చేయండి. మా వీడియోలు మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.